మన జాతి, మన ఊర్లో మనం అందరం ఒక జాతి అనుకుంటాం కదా, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. నేను నిజం మాట్లాడకపోతే, సత్యం మాట్లాడకపోతే ఎలా? చాలామంది అనుకుంటారు మనం మాలోళ్ళం కదా అనుకుంటారు. ఎవరయ్యా నువ్వు మాలోడువా? చాలామంది అనుకుంటారు మనం మాదిగోళ్ళం కదా అనుకుంటారు. మనం దళితులం కదా, లేకపోతే మనం కమ్మ కదా, కాపు కదా, మనం రెడ్డి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సరే, ఇన్ని రకాల కులాలు ఇండియాలో ఉన్నవి, ఒకప్పుడు ఉన్నవి, ఇప్పుడు కూడా ఉన్నవి. ఓకే, అందరూ అర్థం చేసుకోవాలి. కులాలు అన్నీ ఉన్నాయి. ముస్లిమ్స్ ఇండియా మీద దండయాత్ర చేసి వారి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ముస్లిమ్స్. వినాలి అందరూ జాగ్రత్తగా. కొంతమంది ఈ రెడ్లు, ఈ మాల, ఈ మాదిగ, ఈ కమ్మ వీళ్ళందరూ ఏం చేశారంటే ముస్లింల్లోకి మారిపోయారు. ఈవెన్ బ్రాహ్మణులు కూడా ముస్లింల్లోకి మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం వచ్చిందిగా, వాళ్ళు పెద్ద సామ్రాజ్యం అయింది. మొఘలుల సామ్రాజ్యం, వందల సంవత్సరాలు వాళ్ళు ఏలేరు. అయితే ఏం జరిగింది? ముస్లింలుగా మారిపోయారు. ముస్లింలుగా మారిపోయిన తర్వాత వాళ్ళ రెడ్డి కులం పోయింది, వాళ్ళ కమ్మ కులం పోయింది, వాళ్ళ మాల కులం పోయింది, వాళ్ళ మాది కులం పోయింది. వాళ్ళు ముస్లిమ్స్ అయిపోయారు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఆ తర్వాత ముస్లింల తర్వాత ఇండియా మీదకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ముస్లిం సామ్రాజ్యం అంతమైపోయింది. ఏంటి ఈ బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ మతం ఏంటి? క్రిస్టియానిటీ. సరే, ఎలా అయితే కొంతమంది ముస్లిం మతంలోకి మారారో ఇప్పుడు క్రైస్తవ మతంలో కూడా మారుతున్నారు. ఓకే, మారుతున్నారు. మారిన తర్వాత ముస్లింలాగా కులం లేకుండా ఉండాలి కదా. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది. ఈ కులస్తులు క్రిస్టియానిటీలోకి మారినప్పుడు వీరినేమంటున్నారు? వీడి రెడ్డి క్రైస్తవ, వీడు కమ్మ క్రైస్తవ, వీడు క్రైస్తవ మాల, వీరు క్రైస్తవ మాదిగ, వీళ్ళు క్రైస్తవ ఫలానా ఫలానా అంటున్నారు. అంటే మతంలోకి మారినా కూడా వీడిని కులాన్ని విడిచిపెట్టనివ్వట్లా. ఎందుకని? పేదలంట వాళ్ళ మతానికి అవసరం అంట, ఈ అణగారిన వర్గాలంట వాళ్ళ మతానికి అవసరం అంట, వాళ్ళు అందులోనే ఉండాలంట. సో వీడిని కులంలోనే కట్టేద్దాం. అందుకే ఇప్పుడు మన పేటలో కూడా చాలామంది క్రైస్తవ మాల, క్రైస్తవ మాదిగా అనుకుంటారు. అలాంటి కులమే లేదు యాక్చువల్గా, కానీ అలా అనుకునేటట్టు చేశారు వీళ్ళు. చూసారా? అలా అనుకునేటట్టు చేశారండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగుపడకుండా ఉండాలి అంటే మీరు అజ్ఞానంలో ఉండాలి. మీరు బాగుపడకుండా ఉండాలి అంటే మీకు తెలివితేటలు లేకుండా ఉండాలి. మీరు బాగుపడకుండా ఉండాలంటే మీరు ఆ పేదరికంలోనే ఉండాలి. మీకేం తెలియకూడదు, సూత్రాలు తెలియకూడదు, జీవిత సత్యాలు తెలియకూడదు. అలా మానవుణ్ణి మోసంలో పెట్టి అక్కడే పెట్టి మాయ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మాయలో ఉన్నారండి. నిజానికి అంబేద్కర్ గారి వెనక వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఎవరు? క్రైస్తవ మాల, క్రైస్తవ మాదిగ, దళిత అని. నిజానికి అంబేద్కర్ గారు ఏం చేశారు? ఎందుకు చెప్తాను? అజ్ఞానమే మనిషిని పాడు చేస్తుంది. యేసుప్రభువు వారు వచ్చింది జ్ఞానం ఇవ్వటానికి. ఇప్పుడు మీ అందరికీ అంబేద్కర్ గారి గురించి కూడా విషయం చెప్తున్నా. అంబేద్కర్ గారు కూడా కులం వలన చాలా చాలా ఇబ్బంది పడ్డాడండి, కష్టాలు అనుభవించాడండి. ఏమండి అంబేద్కర్ గారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన బాగా చదువుకొని పెద్దవాడయ్యాడండి, గొప్పవాడయ్యాడండి. అయిన తర్వాత కూడా వీళ్ళు కులం పెట్టే అతన్ని హింసిస్తున్నారు. సరే, చదువు లేదు, డబ్బు లేదు, జ్ఞానం లేదు, మీరు అన్నారు, నేను పడ్డాను. కానీ ఇప్పుడు నాకు చదువు ఉన్నది, వివేకం ఉన్నది, విదేశాలు తిరిగాను, డబ్బున్నది, పరపతి ఉంది, అయినా సరే మీరు నన్ను కులంతో అంటున్నారు ఏందని అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా అండి? వినాలందరూ. అంబేద్కర్ గారు అన్నాడు, నేను ఈ మతంలో పుట్టాను, ఈ మతంలో చనిపోను. ఆయన జ్ఞానిగా మాట్లాడుతున్నాడు.
నాకు ఈ కుల వివక్ష వద్దు, నాకు ఈ కులం వద్దు. అందుకని ఆయన ఏం చేశాడంటే వేరే మతంలోకి మారిపోయాడు. ఎలాగైతే ముస్లింలు వచ్చినప్పుడు ముస్లిం మతంలోకి మారారు కొంతమంది ఇక్కడ వాళ్ళు, అలా అంబేద్కర్ గారు ఏం చేశారు, ఈ మతంలో, ఈ కులాలున్న మతంలో ఉండకుండా కులాలు లేని మతంలోకి మారాడు. ఆయనతో పాటు 4 లక్షల మందిని తీసుకెళ్ళి మారాడు. అమ్మయ్య నాకు కులం లేదన్నాడు. ఇంకా ఎందుకని వేరే మతంలోకి వెళ్ళిపోయాను నేను. ఎంత అమాయకంగా ఇంకా అంబేద్కర్ని కూడా ఫాలో అవుతున్నామని చెప్తూ కులం పట్టుకుని వేలాడుతున్నారంటే ఎంత అజ్ఞానము. బైబిల్ అదే చెప్తుందండి, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధి అవుతారో వాడు జ్ఞానవంతుడు అవుతాడు, వాడు వివేకవంతుడు అవుతాడు, వాడికి జీవన సూత్రాలు తెలుస్తాయి, వాడు చక్కగా వాటిని ఫాలో అయ్యి వాడి జీవితంలో అభివృద్ధి చెందుతాడు, అంతేగాని మోసపోడు.